సార్ నమస్తే అండి. సుమిత్రానంద్ గారు, ఎక్స్ టీజీపీఎస్సీ మెంబర్, బీఆర్ఎస్ నాయకురాలు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీతోటి స్టార్ట్ చేద్దాం. సుమిత్ర గారు, అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో? కాళేశ్వరం కమిషన్ నివేదిక, సిబిఐ ఎంత ఇష్యూ అయినా ఇప్పుడు అదంతా పక్కకెళ్ళి అసలు పార్టీలో ఏం జరుగుతున్నది ఇప్పుడు కేవలం తెలంగాణే కాదు, యావత్ దేశంలో తెలుగువారు, యావత్ ప్రపంచంగా తెలుగువారు అందరూ కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అసలు ఏంటి, ఏమవుతుంది అంటారు? ఏం లేదండి, కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికలో ఏం తేల్చలేకపోయింది కాంగ్రెస్. అర్ధరాత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టి, మరి సాధారణంగా తెలంగాణలో అర్ధరాత్రిని దొంగరాత్రి అంటారు. ఆ దొంగరాత్రి పూట ఇక తాము ఏం చేయలేక, అందులో కాళేశ్వరంలో జరిగిన అవినీతి ఏం లేదు, వాళ్ళు నిరూపించింది ఏం లేదు. ఘోష్ కమిషన్ ఎట్లా ఉన్నది అని అంటే, కొండను తవ్వి ఎలుకను కూడా తీయని పరిస్థితి, కొండని తవ్వి ఎలుకను కూడా తీయని పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి సరే, ఏదో మేము చేయాల్సినటువంటి బద్నాం అయితే చేయగలిగినాం. ఈ కాళేశ్వరం ఎంత అద్భుతమైనటువంటి ఒక గొప్ప మానవ నిర్మితమైనటువంటి మహా అద్భుతం. ఈ మీరు చెప్తుంది కరెక్టే. అదే అంటున్నా నేను కూడా. ఒక్కసారి సుమిత్ర గారు, ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే, సరే కాళేశ్వరం ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి కవిత గారి వ్యాఖ్యల మీదే మొత్తం నడుస్తోంది. అవునండి. అయితే అది అటు సిబిఐకి అప్పగించిన సందర్భం, వీళ్ళు ఏం చేయలేనటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే ఇటు కాళేశ్వరంలో వీళ్ళు ఏం తేల్చలేరు. బీఆర్ఎస్ కు ఇది ఒక విజయంగానే చెప్పొచ్చు. ఎంత బురద జల్లాలని చూసినా ఆ బురద ఏం బీఆర్ఎస్ మీద పడలేదు. కాంగ్రెస్ ఎంత కుట్ర చేసినా, బురద జల్లాలని చూసినా, కేసీఆర్ గారికి ఎవరెస్ట్ అంత ఎత్తైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టినటువంటి కాళేశ్వరం పథకం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఈ ప్రాజెక్టు కారణంగా వాళ్ళు ఏం చేద్దామన్నా కుదరలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక్కటి దొరికింది. కవిత గారు అన్న మాటల్ని వాళ్ళు ఇప్పుడు ఘోష్ కమిషన్ కంటే ఎక్కువగా, లేదంటే వాళ్ళు ఎన్డీఎస్సీ దాని రిపోర్టు కంటే కూడా ఎక్కువగా దీన్ని వాడుకునేటువంటి సందర్భం చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. కవిత గారే అంటున్నారు అక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి. దాన్ని ఒక నివేదిక లాగా, ఒక రిపోర్టు లాగా భావిస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే ఎంతకు దిగజారి కాంగ్రెస్ దీన్ని ఎత్తుకున్నదో అర్థమవుతా ఉన్నది. అంటే సుమిత్ర గారు, సరే కాంగ్రెస్ ఏమనుకుంటున్నది కాదు, కవిత గారు చెప్పింది అయితే ఆమె మాటతో ఆమె స్వయంగా చెప్పారు కదా. అవును, చెప్పారు. అయితే చాలా చెప్తుంటారు, అవన్నీ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి కవిత గారు ఎత్తుకున్నటువంటి అంశాన్ని వీళ్ళు ఎందుకు దాన్నే లెక్కలోకి తీసుకొని టార్గెట్ చేస్తున్నారో తెలియదు. వీళ్ళ వైఫల్యాల్ని వీళ్ళు ఏం నిరూపించలేక సిబిఐకి అప్పగించారు కాంగ్రెస్. ఈ సిబిఐకి అప్పగించింది చాలదని ఇంకా మీ నుంచి ఈ మాట, కవిత గారి మాట. ఈ కవిత గారు మనసులో ఏం పెట్టుకున్నారో తెలియదు. గత మే మాసం నుంచి తన అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉన్నారు. క్రమక్రమంగా పార్టీకి దూరం అవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాను మరి ఈ నిన్నటి నిర్ణయం, కేసీఆర్ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేం పార్టీ మరి ఒక్కడిగా బయలుదేరి 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా కార్యకర్తల, సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్య నేతలందరి వరకు కూడా అధినేత నిర్ణయాన్ని శిరసా వహిస్తాం. ఆమోదయోగ్యం అందరికీ. ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తున్నాం. ఆ క్రమంలోనే కవిత గారిని సస్పెన్షన్ విషయం కూడా మేము ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో అదే అంశాన్ని ఆమె కూడా హైలైట్ చేస్తారు కదా. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత 47 నియోజకవర్గాల్లో పూర్తిగా బీఆర్ఎస్ కండువా కప్పుకునే తిరిగాను, అనేక ఉద్యమాలు చేస్తాను, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కావచ్చు, ఇలా ప్రతిదీ చేస్తే నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తానని ఎలా ప్రచారం చేస్తున్నారు అని. అసలు అంటే ఎందుకు అంత అలా వచ్చింది అనుకో. ఇప్పుడు ఆవిడ చెప్తున్నది కేసీఆర్ గారి దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నారని దయ్యాల పేర్లు కూడా బయట పెట్టేస్తారు. ఈ రోజు నాకు జరిగింది బయటకు వస్తే రేపు రామన్నకు జరగచ్చు, తర్వాత మీకే జరగచ్చు, ఒక్కసారి ఆలోచించుకోండి అని కేసీఆర్ గారికి స్వయంగా చెప్తున్నారు. ఆమె ప్రధానంగా ఇద్దరి పేర్లే ప్రముఖంగా తీస్తున్నారు. అంటే అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది అనుకో అంతర్గతంగా డిస్కషన్? అసలు తన అసంతృప్తికి కారణం ఏంటో తెలియదు, కానీ మొట్టమొదలైతే కేసీఆర్ గారినే వ్యతిరేకించినట్టండి. మేము ఫస్ట్ నాడు సామాజిక తెలంగాణ కావాలనే నినాదం ఏదైతే తను తీసుకున్నదో, అప్పుడే దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలనలో సామాజిక తెలంగాణ సాధ్యమైంది. ఇది కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, ప్రజల స్థితిగతులను, సామాన్యుల బతుకు తెరువును మార్చి అన్ని కులాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి గ్రామ పంచాయతీలుగా లంబాడా తండాలు, గిరిజన తండాలన్నింటినిగా
కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించి అలాగే ఇంకా అనేక కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తూ గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తూ ఇతరాతర అన్ని కూడా ముదిరాజులకు చేప పిల్లలు, దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, రకరకాలుగా వృత్తి పనులన్నిటికీ వెన్నుదన్నుగా నిలబడి ఏదైతే ఈ గతంలో గోరటెంకన్న గారు గ్రామ స్వరాజ్యం ఎట్లా ఉండాలని తన పల్లె కన్నీరు పెడుతుందో పాటలు చెప్పిండ్రో, వృత్తులు కూలి ఉపాధి పోయిందని చెప్పిండ్రో, ఆ ఉపాధి మార్గాలను అందించే ప్రయత్నం చేసి మరి గ్రామాలను పరిపుష్టం చేసినటువంటి వ్యవసాయానికి సుమిత్ర గారు కంటిన్యూ చేద్దాం. వేరే వాళ్ళ వాయిస్ కూడా చరణ్ గారు ఏంటి ఏం చెప్తారు? వెనకాల మొత్తం అంతా ఉండి రేవంత్ నడిపిస్తున్నారు, హరీష్ రావు రేవంత్ గారు కలిస్తే ఇదంతా చేస్తున్నారు, దీనికి ఏమిస్తారు ఆన్సర్ మీరు?